అయ్యా ఈ స్టార్ మా బిడ్డకి కప్పు ఇచ్చేసండి అయ్యా ఈ తనుజాకి. తనుజ ఇర్మానిల్ మీద మాట్లాడిన పాయింట్స్ ఎంత మందికి వ్యాలిడ్ అనిపిస్తున్నాయి. అసలుకి ఏమన్నా పాయింట్స్ అని చెప్పండి. తనుజ బెడ్ టాస్క్ మీద జస్ట్ పెళ్లి కూతురు కూర్చొని గేమ్ బెడ్ దిగకుండానే విన్నర్ చేయించింది ఇర్మానిల్. అలాగే నిన్న జరిగిన ఎలిమినేషన్ లో మాధురి గారిని మ్యాడీ మేడం గారు, రాజు గారు ఇలా నిత్యంతో పిలిచి తన దగ్గరే కూర్చొని ఎలిమినేట్ అయిపోతున్నప్పుడు సేవ్ చేసే ఆప్షన్ కూడా ఉన్నా కూడా సేవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆ పక్క ఇద్దరు ఆపోజిట్ వ్యక్తులు ఉన్నారా? లేదు. అతనికి ఉన్న వల్ల అతనికి కనీసం తెలుగు కూడా అర్థం కాదు. అలాగే రీతు వర్సెస్ సంజన. అస్సలకి ఈ సంజన ఎలిమినేట్ కాకుండా హెయిర్ కటింగ్ చేసుకున్నది రీతు. టాస్క్ పరంగా ఫిజికల్ టాస్క్ పెట్టినా, ఎమోషనల్ గా పెట్టినా, ఏ టాస్క్ పెట్టినా ఒక ట్రస్ట్ చేసిన పర్సన్ కి వెనకాల బ్యాక్ బోన్ నిలబడినా ఏదైనా ట్రస్ట్ పరంగా ఏది ఇచ్చినా కూడా రీతు ఇస్ ద బెస్ట్. గేమ్ పరంగా ఏదైనా సంజన ఏం గేమ్ ఆడుతున్నా అసలు చెప్పండి. ఆడితే దొంగతనాలు చేస్తుంది, లేకుంటే ఫిజికల్ టాస్క్ ఆడాలని ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి వేసేసి సెల్లు నామినేట్ చేసి మళ్ళీ ఏడుస్తుంది, అయ్యో నేను నామినేట్ చేసినా అనేసి. నేను సుమన్ శెట్టి అన్నా, నువ్వు హీరో మెటీరియల్ అన్నా, నువ్వు కమెడియనే కాదు. పాయింట్లు లేనప్పుడు తనకే కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు ఏంట్రా అని నాకే అనిపిస్తుంది. మన లిటరల్ చూసేటప్పుడు ఈ డిమాండ్ పవన్ ఇస్ ద కింగ్ చెప్పాలని ఈ భీమినేలో. ఇప్పటి రేస్ లో కొనసాగే డిమాండ్ కళ్యాణ్ తప్పక ఎవరికి అర్హత లేదు. మన తనుజాని ఎంత సపోర్ట్ చేసినా కూడా లాస్ట్ స్టార్ మా బిడ్డ లాగానే కొడుతున్నాడు. అసలు తనకి ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి? సేవ్ చేసే ఆప్షన్ మీరైతే జెన్యున్ గా చెప్పండి. ఆప్షన్ ఆశయాలకి వెంటనే తీసేయాలి. తనుజాకి నెంబర్ 1 అసలు జెన్యునిటీ లేదు. ఒకే ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే బర్ని గారి మీద నామినేట్ చేసిన పాయింట్ మాత్రం మస్తుగుంది అన్న. ఈ వీక్ మాత్రం వెంటనే మన రామురాతుని ఇంటికి పంపించేయాలన్న. ఎందుకంటే దానికి ముందుగా హోమ్ సిక్ ఉందంట. అన్న సాయి శ్రీనివాస్ అన్న నువ్వు ఇప్పటికైనా లేస్తే కొంచెం బెటర్. అసలు ఏం గేమ్ ఆడుతున్నావు అసలు? BB9 లో వాళ్ళు ఎక్కడైనా ఫోటోస్ కోసం కూడా తారాడుతున్నారు ఎక్కడెక్కడ ఉన్నావా అనేసి. పర్టికులర్ గా ఈ వీక్ తనుజ నాట ఎంత సేఫ్ గేమర్ అని మీలో ఎంతమంది కనిపించింది? అలాగే నేను చెప్పింది జెన్యున్ నాకు కరెక్ట్ అనిపిస్తే ఫాలో చేసి కమెంట్ చేయండి. ఫాలో బాయ్.